నా పేరు రఘు. నా లైఫ్‌లో అనుకోని సంఘటన. ఇల్లు అమ్మేయాల్సిన పరిస్థితి. దేవుడి దయ వల్ల అమ్మ ఆపరేషన్‌కి డబ్బయితే దొరికింది. రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ జరిగే పని ఆపుకోలేం కదా! సురేష నా చేత ఆయా పనులన్నీ చేపిస్తున్నాడు. రేపటి నుంచి అంట్ల పని, వంట పని వదిలితే నా చేత మసాజులు కూడా చేపించుకునేలా ఉన్నాడు. జీసస్. ఛ! ఈ కరెంటుకి వేలాపాలా ఉండదురా. ఎప్పుడు పడితే ఎప్పుడు పోతుందా? ఎమ్మెల్యే వాళ్ళంటే పుట్టాల్సింది. ఎరా రఘు, క్యాండిల్ వెలిగిస్తావా, నన్నే వెలిగిమంటావా? అలా అంటే వింటరు సురేష్. వెలిగించే లోపల ఆత్రం ఆపుకోలేకపోతున్నావా? నాకు తెలుసు రఘు, నువ్వు వెలిగిస్తావని. నువ్వు యాక్టివ్గా ఉన్నావు లేవా అని ఒక చిన్న టెస్ట్ చేశా. పడుకోరా. ఈ వారం అంతా ఈ ఒక్క క్యాండిలే ఓ అవునా? చీకట్లో కొనుక్కుంటే ఎలా ఉంటుంది మామా? చాలా దరిద్రంగా ఉంటదిరా. నాకెందుకో ఈరోజు రాత్రి హీరోయిన్ స్టిల్ నా కల్లోకి వచ్చేలా ఉంది మామా. బొక్కొస్తుంది. ఆ, దెయ్యాలు కల్లోకి రాకుండా ఉంటే చాలు. క్యాండిల్ ఆపేస్తే పోలా? రూమ్ అంతా చీకటి చేసావు. ఉదయాన్నే లేవాలి. అసలే నాకు చాలా పనులున్నాయి. పనుకోరా. గుడ్ నైట్. గుడ్ నైట్. మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా. తర్వాత ఏంటి మర్చిపోయా. మందు, చిందు, ఆ తర్వాత ఫోన్ వస్తుంది. ఎవరు వస్తుందా? నాన్న ఎవడా నాన్న? ఎవడుకా నాన్న? లిఫ్ట్ చేసి చూద్దాం. రే నాన్న, అమ్మకి ఆరోగ్యం బాగలేదురా. ఆ షావుకారు దగ్గర డబ్బులు తీసుకున్నావా? రే నాన్న, నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. ఊరికే ఫోన్ చేసి ఇసుగు పుట్టిపాక. అమ్మరా, పుణ్యం ఉంటుందిరా. హాస్పిటల్ తీసుకుని వెళ్ళరా. రే, ఒక్కసారి చెప్తే అర్థం కాదు నీకా? నువ్వు ఆ రోగిష్ది కలిసి చచ్చిపోండి, పేడ పోతుంది. నిన్ను 9 మాసాలు మోసి కనిందిరా మీ అమ్మ. ఫోన్ బెటరని. రే, మీ నాన్న పట్టుకుని నేను మాట్లాడుతున్నావు. అసలు మతుండే మాట్లాడుతున్నావా? మా నాన్న మీ అమ్మకి ఏమైనా లైన్ వేసాడేంటి? అంత వెనకేసుకొని వస్తున్నావు. అసలు నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఈరోజు సడ్డీలు ఎత్తు పాట కచేరి మా ఊర్లో. దానికి నేనే స్పాన్సర్. తాత, ఐ లవ్ యూ. నువ్విచ్చిన ఇల్లు అమ్మేశా. ఈ కేడీ నా కొడుకులుండే ప్రపంచంలో భార్య, భర్త, చిన్న పెద్ద అందరూ అబద్ధం, డబ్బే నిజం. ఈ రోజు నుంచి నన్ను జల్సా రఘు అంటారు. రే రఘు, చనిపోయావా? సాయం చేయడానికి ఉన్నారా?
ఏమైంది? నా ఫ్రెండ్ని కారు గుద్దేసింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చచ్చిపోయారు. ఇతను ఎన్నో పాపిష్ట పనులు చేశాడు, అందుకే కుక్క చావు తెచ్చాడు. ఎంత కరెక్ట్గా మీరెలా చెప్పారు? ఎన్నో శవాల్ని కాల్చినోడిని నాకు తెలీదా? చచ్చిపోయాడా? ఏయ్, ఓయ్. డబ్బుల కోసం దిగులు పడక్కర్లేదు. అనాథ శవం ఏదన్నా వస్తే వీడిని దాంట్లో వేసి తగలబెట్టేస్తా. రే రఘు, ఏమైందిరా? కల వచ్చిందిరా. నేను యాక్సిడెంట్లో చనిపోయినట్టు, నేను మా అమ్మ నాన్న తిట్టినట్టు, వాళ్ళ నా వల్ల చనిపోయినట్టు. నేను చచ్చిపోతే నువ్వు నన్ను శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ ఒక కాటు కాపరి నా శవాన్ని తగలబెట్టినట్టు ఏదేదో పీడకలు వచ్చిందిరా. రే, కల్లో ఏదైనా పెడకలు వస్తే ఇప్పుడేదో మంచి జరుగుతుందని అర్థం. థ్యాంక్ యూరా. దీనికి ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? పడుగా. హలో 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 రఘు, హలో నాన్న. ఇల్లమ్మిన డబ్బులు జాగ్రత్త. ఇల్లమ్మిన డబ్బులు బ్యాంకులో జాగ్రత్తగా ఉన్నాయి. సరే నాన్న. మీరు అమ్మ ఆపరేషన్కి రెడీ చేసేయండి. సరే. నేను అటు నుంచి అటు మా బాస్ని లీవ్ అడిగి మనూరు చేస్తాను. నువ్వు జాగ్రత్తగా రా నాన్న. సరే నాన్న. ఇంకెప్పుడు చీకట్లో పడుకోను.